సమావేశం నిర్వహించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. కేవలం అది నామమాత్రంగా మాత్రమే చేయబడడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎవరు ఏ ప్రశ్నలు అడిగినా కూడా మా దగ్గర ఎటువంటి సమాధానం లేదు. అది ఎంఆర్ఓకు సంబంధము లేదా పిఎల్ఓకు సంబంధం అనేటటువంటి చేతుల్లో దులుపుకునేటటువంటి ప్రయత్నంగా మాత్రమే ఈరోజు జరిగినటువంటి సమావేశము. ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా మాకు తెలియదు, బౌండరీస్ కరెక్ట్గా చెప్పలేదు, ఎక్కడ కూడా ఏం చెప్పకుండా నామమాత్రంగా మీటింగ్ పెట్టడం జరిగింది. మరి చాలా చోట్లలో కూడా దొంగ ఓట్లు వేయడం జరిగింది. వాటిని కూడా క్లియర్గా లేదు. మరి బిఎల్ఓలు సంబంధం లేదంటున్నారు. మరి బిఎల్ఓలు మన మున్సిపల్ నుంచి ఉన్నటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మున్సిపల్ ఆఫీసర్లు కూడా బిఎల్ఓలుగా పనిచేస్తున్నారు. మరి బిఎల్ఓలు మరి చేస్తే మరి ఇన్ని బోగస్ ఓట్లు ఎందుకు వస్తున్నాయి? ఒక్కరు ఓటు 2-3 వార్డులలో ఉన్నాయి. మరి అంతేకాకుండా వారు కరెక్ట్గా ఆధార్ లింక్ చేసినట్లయితే ఇది ఏది కూడా కాకపోతుండే. మా భారతీయ జనతా పార్టీ ప్రధాని అయినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో బిఎల్ఓలు ఆధార్ లింక్, ఫోన్ నెంబర్ లింక్ అనేది బోగస్ ఓట్లు పడకుండా వారు అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వార్డు నెంబర్ 23లో కానీ వార్డు నెంబర్ 24లో చూసినట్లయితే దాదాపు మా వార్డులో 250 ఓట్లు, మరి 23లో కూడా దాదాపు 200 ఓట్లు బోగస్ ఓట్లు అంటే ఉద్దండపల్లి నుంచి వచ్చి ఇక్కడ వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా ఇట్లనే రిపీట్ అయితే ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అనేసి మేము క్లియర్గా చెప్తున్నాము. మరి రజనీకాంత్ వార్డులో కూడా ఓట్లు తగ్గాయంటే ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఓట్లు ఎక్కడైనా పెరుగుతాయి లేదా ఎన్రోల్ చేస్తారు, లేకపోతే అట్లనే ఉంటాయి. కానీ మరి ఈ విధంగా ఓట్లు తగ్గడం అనేది ఖచ్చితంగా దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఈ విషయం పైన హైకోర్టుకి కూడా ఖచ్చితంగా దీనిపై నుంచి వెళ్తామని మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాము.